Okay. Hello everybody, welcome to Try School. ఈ వీడియోలో మనం ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, అసలు మీకు డౌట్ రావచ్చు ప్రతి వీడియోలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్తున్నాను బికాస్ ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ అన్ ఎక్స్ప్లోరర్, మీకు ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటే ఖచ్చితంగా మీకు పైథాన్లో ఏ కార్నర్కి వెళ్ళినా మీకు ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది. ఓకే, సో అందుకే నేను ఇంట్రెస్టింగ్ అని చెప్తున్నాను. సో డోంట్ థింక్ దట్ కొన్ని ఇంట్రెస్టింగ్ అని అన్ని ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ ఈజ్ ఇంట్రెస్టింగ్. సో కొంచెం సీలో అయినా అంత బోరింగ్గా అనిపిస్తుందేమో కానీ బట్ ఇఫ్ యు ఆర్ అ రియల్ లెర్నర్ మీకు ఖచ్చితంగా బోరింగ్ ఏం అనిపించదు. ఓకే ఓకే, సో లెట్ us గో విత్ ద సెషన్. ఓకే, సో ఈ వీడియోలో మనం లెట్ us గో విత్ ద ప్లస్ అండ్ స్టార్ ఆపరేటర్. సో ప్లస్ అండ్ స్టార్ ఆపరేటర్. ఓకే, స్ట్రింగ్లో మనం ప్లస్ ఎట్లా వాడతాము, స్టార్ ఎట్లా వాడతాం. మనకి ప్లస్ అంటే నార్మల్ తెలుసు దట్ యాడ్ చేస్తే టూ నంబర్స్ అని చెప్పేసి. అదే స్టార్ అంటే తెలుసు దట్ మల్టిప్లై చేస్తుంది అని చెప్పేసి. కానీ అది అట్లా స్ట్రింగ్లో ఎట్లా వాడతాం దాన్ని అనేది చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ప్లస్ ప్లస్ ఆపరేటర్ ఫర్ స్ట్రింగ్. ప్లస్ ఆపరేటర్ ఎట్లా వాడతాం మనం? సో ఇప్పుడు చూడండి, టూ వర్డ్స్ ఉన్నాయి, టూ స్ట్రింగ్స్ ఉన్నాయి. టూ వర్డ్స్ అన్నాం కంటే టూ స్ట్రింగ్స్ అనడం బాగుంటుంది కదా. సో ఈ టూ వర్డ్స్ ఆర్ టూ స్ట్రింగ్స్ మధ్యలో మనం ప్లస్ యూస్ చేసినప్పుడు అది ఇలా కలిసిపోతుంది, ఓకేనా, అంటే కన్కాడినేట్ అవుతుంది. సో ఈ ఆపరేషన్ని మనం ఏమంటామంటే కన్కాడినేషన్ అంటాం. వాట్ వి కాల్ దట్ యాజ్ కంకాడినేషన్. గుర్తుపెట్టుకోండి, మనం టూ స్ట్రింగ్స్ని కంబైన్ చేయొచ్చు, లేకపోతే టూ న్యూమరిక్ వాల్యూస్ని కంబైన్ చేయొచ్చు. అంతేగాని మనం ఇలా పిచ్చి పిచ్చి వింత వింత ట్రై చేసాం అనుకోండి, అదేమవుతుంది, దట్ విల్ గివ్ యాన్ ఎర్రర్. సో యాక్చువల్లీ అది పిచ్చిది కాదు, మంచిదే. ఇన్ కేస్ జావాలో అయితే మనకి రెండు కలుస్తాయి. ఓకే, ఇక్కడ ఇచ్చిన కామెంట్లో ఇచ్చారు చూడండి. సో ఇన్ జావా అవుట్పుట్ విల్ బి దట్ వన్, కానీ పైథాన్లో దట్ గివ్స్ అన్ ఎర్రర్. ఓకే, సో అట్లా. సో కంకాడినేషన్, ఈ ఆపరేషన్ ఏమంటామంటే కంకాడినేషన్ అంటాం. అట్లా మనం ఏంటంటే కంకాడ్ చేయొచ్చు, ఎన్ని వర్డ్స్ అయినా సరే కంకాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ పర్ఫార్మింగ్ కంకాడినేషన్ ఆపరేషన్, then both operands must be string type. Both operands must be string type. Okay, both operands must be string type. So let's go with some examples, right? So s equal to అని తీసుకుంటున్నాను నేను. S equal to, let me take try plus school. ఓకే, సో ప్రింట్ చేద్దామా దానికి మనం. సో ఎస్, సో వచ్చింది కదా ట్రై స్కూల్ అని చెప్పేసి వచ్చింది చూడండి లాస్ట్ అవుట్పుట్. సో అట్లా నాకు గ్యాప్ కావాలి, అప్పుడు ఎట్లా ఇక్కడ గ్యాప్ తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ కానీ ఇక్కడ కానీ గ్యాప్ తీసుకోండి, విల్ గెట్ ఇట్. ఓకే, వచ్చింది. తర్వాత మనం ట్రై స్కూల్ ప్లస్ 10 అనాలి. ఇలా తీసుకుంటే ఏమైతే మనం చెప్పుకున్నాం అప్పుడే, దట్ గివ్స్ అన్ ఎర్రర్ అని చెప్పేసి. కానీ అలా కాకుండా మనం కనుక ఇలా తీసుకున్నాం అనుకోండి, డబల్ కోర్స్లో పెట్టి స్ట్రింగ్ టైప్లో, దట్ విల్ గివ్స్ అస్ అండ్ అవుట్పుట్. ఓకే, ఇలా తీసుకోవచ్చు. సో అట్లా ఎన్నైనా కానీ మనం తీసుకోవచ్చు అనమాట, ఇంకా నో ప్రాబ్లం. ఓకే, తర్వాత స్టార్ ఆపరేటర్ ఎట్లా వాడతాం అంటే, స్టార్ అంటే రిపిటేషన్ ఆపరేటర్, ప్లస్ అంటే కంకాడినేషన్ ఆపరేటర్ కదా. ఇక్కడ స్టార్ అంటే రిపిటేషన్ ఆపరేటర్, అంటే అన్నిసార్లు రిపీట్ అవుతుంది అనమాట. సింపుల్గా అన్నిసార్లు ఏమవుతాయి, రిపీట్ అవుతుంది. ఇక్కడ ఏదో వర్డ్ ఇచ్చారు, star 3 అన్నాడు, ఏమైంది 3 times రిపీట్ అయ్యింది చూడండి. మనకి స్పేస్ కావాలంటే చూద్దాం, టెస్ట్ చేద్దాం. లెట్ మీ ట్రై. ఓకే, సో ఇట్లా ఉంది కదా. సో స్టార్ తీసేస్తాను నేను ఇక్కడ, ఐ టేక్ ద స్టార్. సో 10 అంటున్నాను, ఇక్కడ ఏమైంది ఇప్పుడు 10 times ట్రై స్కూల్ అని వస్తుంది, వచ్చింది కదా 10 times. సో ఇక్కడ ట్రై స్పేస్ స్కూల్ ట్రై అని వచ్చింది. ఎందుకు ఇక్కడ
ఇక్కడ స్పేస్ వచ్చింది. సో ఇక్కడ ఉండనివ్వండి, ఇక్కడ నేను డబుల్ స్పేస్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, విల్ గెట్ ఇట్ రైట్. ఇంతకుముందు అవుట్పుట్ ఇది, ఇప్పుడు అవుట్పుట్ ఇది. ఓకే, సో అలా మనం స్టార్ ఆపరేటర్ యూస్ చేయొచ్చు, అంతే అన్న, కొంచెం ఏం లేదు అక్కడ. ఓకే, సో అదిగో ఇట్లా మనం, కానీ టూ స్ట్రింగ్ టైప్స్ మీరు తీసుకుంటే ఎర్రర్ వస్తుంది మనకి. ఓకే, ఒక స్ట్రింగ్ టైప్ ఉండాలి, ఒక న్యూమరిక్ టైప్ అయితే ఉండాలి, ఒక ఇంటీజర్ టైప్ ఉండాలి, న్యూమరిక్ టైప్. ఓకే, అట్లా చూడండి. స్టార్ అదే హ్యాష్ అన్నాడు, స్టార్ 10 అన్నాడు, 10 హ్యాషెస్ వచ్చాయి. సో ప్రింట్ చేశాడు, దట్స్ నథింగ్ బట్ అవుట్పుట్. ఓకే, సో ప్రింట్ ప్రింట్ అన్నాడు, సో ఎండ్ ఈక్వల్ టు సమ్ స్పేస్ అన్నాడు, అంటే స్పేస్తో వస్తుంది అనమాట మనకి. ఓకే, అట్లా. సో okay, that's for the day. That's all about star and plus operators. Okay, see you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, Mana Bashalo. Thank you so much.